ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. అంతట నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం తండ్రి. మీరేమంటున్నారో దాన్ని బట్టి మీకు వందనాలు. మీ గొప్పతనాన్ని బట్టి ప్రభువా, మీ యొక్క ఔన్నత్యాన్ని బట్టి, మీ యొక్క మహాపరిశుద్ధతను బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, మీ ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, విశ్వాస్యతను బట్టి మీకు వందనాలు. న్యాయమైన మీ తీర్పులను బట్టి ప్రభువా, పరిపాలనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాతో మాట్లాడమని, మా పాపాలని అతిక్రమాలను క్షమించి ప్రభువా స్వరం వినడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవ, మాతో మాట్లాడండి ప్రభువా. నాయన వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని ప్రాధేయపడతా ఉన్నాం. ఈ సమయాన్ని బట్టి ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం ప్రభువా. మీరే మాట్లాడండి ప్రభువా. నాయన మనుషులు మాట్లాడడం వల్ల ఏమీ ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రభువా నాయన మీ కృప చూపించమని ప్రాధేయపడుతూ ప్రభువా నాయన విన్న ప్రతి ఒక్కరు దీవించబడ్డానికి, గ్రహించి లోబడ్డానికి కృప చూపించమని యేసు ప్రభు వారైతే పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక చిన్న అబ్బాయికి వాళ్ళ తల్లిదండ్రులు ఒకరోజు కానుకగా అబ్బాయికి ఒక బంగారంతో చేసినటువంటి ఉంగరాన్ని అబ్బాయికి ఇచ్చారంట. మధ్యగా ఒక ఎరుపు రంగు రాయి దానిలో పొదిగి ఉంది. అయితే ఆ ఉంగరం వేలుకి కొంచెం లూజ్గా ఉంది. అయితే వాళ్ళ తల్లిగారు ఏం చెప్పారంటే, ఈ ఉంగరం ఎక్కడైనా జారి పడిపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా చూసుకో, ఖరీదు కదా అని చెప్తే చాలా జాగ్రత్తగా కాపాడుకునేవాడంట ఉంగరం. అయితే బాగా కొంచెం పెద్ద అయిపోయిన తర్వాత ఆ ఉంగరం బాగా సరిపోయింది. అయితే అబ్బాయి కాలేజీకి వెళ్తూ ఇంటికి వస్తూ అలా ఉన్నాడు. అయితే ఒకరోజు కాలేజీకి వెళ్ళినప్పుడు ఏదో ల్యాబ్లో పనిచేస్తుండగా చూసుకుంటే ఉంగరం లేదు. ఆ ల్యాబ్లో ఎక్కడ పడిపోయిందని ఎంత ఎతికినా దొరకలేదు. అయితే ఇంటికి వచ్చేసాడు బాధగా. చాలా రోజులు అయిపోయాయి, మళ్ళీ ఉంగరం దొరకలేదు. ఆ తర్వాత కాలేజీ కూడా చాలా కాలం గడిచిపోయాక ఒకరోజు కాలేజ్ అంతా స్టడీస్ అయిపోయాక ఒకరోజు వాళ్ళ ఇంటి వెనక భాగంలో స్నేహితులందరూ కలిసి కాలేజ్ అయిపోయిందని సంతోషంగా గడుపుతూ ఉన్నారు. ఏవో ఆహారం అది తెచ్చుకున్నారు, అక్కడ కూర్చొని తింటా ఉన్నారు. తింటున్నప్పుడు ఆ పక్కింట్లో ఉన్న ఒక అబ్బాయి వచ్చాడు. ఆ పార్టీ దానికి భోజనాలకి వాటికి వచ్చి సడన్గా జేబులో నుంచి ఒక ఉంగరం తీసి, ఉంగరం ఎవరిదైనా ఈ ఉంగరం ఎవరిదైనా అయి ఉంటుందా అని చెప్పి అడిగాడట. అంటే అడిగితే నాది ఉంగరం చాలా రోజులైంది, ఎక్కడ దొరికిందంటే మా ఇంటి పక్క సందులో కనిపించింది, చాలా రోజుల నుంచి అడుగుదాం అనుకుంటున్నాను, ఇప్పుడు గుర్తొచ్చి తీసుకొచ్చాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ తన ఉంగరం తనకు దొరికింది. ఆ తర్వాత ఇప్పుడు ఉంగరాన్ని పోగొట్టుకోకుండా జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఇది మనం ఈ యొక్క ఉదాహరణ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామంటే, ఏదైనా కోల్పోయింది మళ్ళీ మనకి వస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అయితే మానవ జీవితంలో కూడా మనిషి చరిత్ర చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో
ఆ యొక్క ఏదెను తోటలో మానవ జీవితం ప్రారంభమైంది. అయితే ఆ యొక్క మనిషి చేసినటువంటి ఆ యొక్క అవిధేయత వలన, ఆ పాపం పాపం చేయడం వలన, ఆ పాపం వలన తను తను దేవుడిచ్చిన గృహాన్ని, లేకపోతే దేవుడిచ్చిన పనిని, అలాగే దేవుని సన్నిధిని కోల్పోయాడు. ఈ మూడిటి మీద పెద్ద దెబ్బ పడింది. అంటే పాపం అన్నది దేవుని సన్నిధికి దూరం చేసేసింది. ఆ యొక్క దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్థలం కోల్పోయేటట్లు చేసింది. అలాగే దేవుడిచ్చిన పని కోల్పోయేటట్లు చేసింది. అలాగా అలాగా ఒక శాపగ్రస్తమైనటువంటి ఒక లోకంలో బ్రతుకుతున్నాం బ్రతుకుతున్నాం మనమందరం కూడా. అంటే ఫాలెన్ వరల్డ్‌లో మనం ఉన్నామన్న సంగతి బైబిల్ గ్రంథం చదివితే మనకు అర్థమైపోద్ది. ఇక్కడ మరణం, దుఃఖం, లేకపోతే బాధ, ఇవన్నీ ఇవన్నీ కూడా మనం ఈ లోకంలో గమనించొచ్చు. ఇప్పుడున్న లోకంలో మనం చూస్తే. సో, కానీ దేవుడు మనల్ని ఉండాలనుకున్న ప్లేస్ వేరు. మన చేత దేవుడు చేయించాలనుకున్న పని వేరు. మనం అసలు రూల్ చేయాలి. ఈ ప్రపంచాన్ని ఏలడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. కానీ అది కోల్పోయాం. ఆ తర్వాత దేవుని సన్నిధిని కోల్పోయాం. ముఖ్యంగా దేవునితో మాట్లాడే అవకాశం, దేవునితో గడిపే అవకాశం పోయింది. 24 గంటలు దేవునితోనే ఉండేవాడు ఆదాము, అవ్వ వాళ్ళు. కానీ అది పోయింది, అది కోల్పోయాం. అయితే ఒక భక్తుడు ఏం చెప్పాడంటే, ఈ బైబిల్ గ్రంథం అంతటిని ముత్యాలతో మనం కానీ పోలిస్తే, ఒక్కొక్క గ్రంథంని 66 గ్రంథాల్లో పోలిస్తే, మొదటి గ్రంథం ఆదికాండం చూస్తే ఒక ముత్యం అనుకుంటే, చివరి గ్రంథం ప్రకటన గ్రంథం ఒక ముఖ్యం అనుకుంటే, వాటన్నిటిని ముత్యాలన్నిటిని ఒక దండగా చేస్తే, మొదటి యొక్క పర్ల్, ఆ ముత్యం, అలాగే చివరి ఇది కూడా కలుస్తాయి దండగా చేసేటప్పుడు. అలాగా ఆదికాండం, ప్రకటన గ్రంథం అనేది చివరిగా కలిసినట్లు మనం గమనించవచ్చు. ఎలాగంటే దేవుని ఆ యొక్క మానవ చరిత్ర అనేది ఆ యొక్క ఏదెను తోటలో ప్రారంభమైంది. అలాగే ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ కూడా ఒక పట్టణంతో, అలాగే ఒక నది, అక్కడ అవన్నీ నది ఉండడం, ఆ యొక్క ఏదెను తోటలో ఎలాగైతే నదులు ఉన్నాయో అలాగే ఇక్కడ కూడా నది, అక్కడ కూడా చెట్లు గమనిస్తూ ఉంటాం. అక్కడ కూడా అక్కడ ట్రీ ఆఫ్ లైఫ్ మనం గమనిస్తాం. ఇక్కడ కూడా ట్రీ ఆఫ్ లైఫ్ ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క చివరి ఆ యొక్క సిటీలో నూతన యెరూషలేము అని ఆ పట్టణంలో మనం చూస్తే అక్కడ కూడా జీవవృక్ష ఫలం ఉంది. ఆ యొక్క ఫలాలు ఇచ్చే చెట్టు ఉంది. అది మనం గమనిస్తున్నప్పుడు మనకేం తెలుస్తుందంటే, కోల్పోయినటువంటి ఆ ప్యారడైజ్, ఏదైతే దేవుని సన్నిధానం ఉందో అది మళ్ళీ రెస్టోర్ అయిపోతుంది అన్నది మనం గమనించవచ్చు. ఎవరైతే యేసు ప్రభు వారి ద్వారా విమోచింపబడుతున్నారో, యేసు ప్రభు వారి మార్గాన్ని అంగీకరించి విశ్వాసం చూపించి ఈ దేవుని చేత విమోచింపబడుతున్నారో, విమోచన ప్రణాళికలు ఉంటున్నారో, ఆ జనం అంతా కూడా, అనేకమైనటువంటి ఆ జనం అంతా కూడా ఉండడానికి దేవుడు పరలోకం నుంచి ఒక పట్టణాన్ని పైనుంచి దించుతున్నాడు. అది యెరూషలేము పట్టణం లాగా యోహాను భక్తునికి కనిపిస్తుంది. మనకు చూడండి, ఏదైనా పట్టణం మనకి తెలుసు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక పట్టణంలో మనం ఉన్నాం, చిన్నప్పటి నుంచి మనకు తెలుసు, దాన్ని చూస్తే మనం ఇది పలానా పట్టణం అని చెప్పేయచ్చు. అలాగా పైనుంచి దిగుతున్న పట్టణం చూస్తే యెరూషలేము లాగా యోహాను భక్తుడికి కనిపిస్తుంది. కాబట్టి నూతన యెరూషలేము దేవుడు సృష్టిస్తున్నాడు. ఆ పైనుంచి మళ్ళా నూతన ఇది కలుగుతుంది అని చెప్తున్నాడు. చూడండి, మొదటి వచనం 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం మనం చూస్తే, అంతట నేను
క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి అంటే పాత ఇప్పుడు మనం నివసిస్తున్నటువంటి భూమి, ఇప్పుడున్నటువంటి ఆకాశం కూడా గతించిపోతాయన్నది మనం అర్థం చేసుకోవాలి. సో దేవుడు ఎందుకంటే పాపరహితమైనటువంటి ఒక ప్రపంచం, పాపం లేని ఒక ప్రపంచం దేవుడు సృష్టించబోతున్నాడు. చివరిగా అది మానవ ఈ లోకానుసారమే, లేకపోతే ఈ లోకం, లేకపోతే ఈ ఆకాశం, ఈ భూమి యొక్క చరిత్ర, ఈ మానవ చరిత్ర ముగించే దినం ఒక రోజు ఉంది. ఆ రోజు జరిగే సంఘటనలే ఈ యొక్క 21వ అధ్యాయంలో మనం చూడొచ్చు. కొత్త భూమి అంటే మనం అనుకోవచ్చు, మనకు తెలుసు, ఎందుకంటే పాపం ఇక్కడ బాధలు, క్షోభ, మరణం, రాజ్యమేలే ప్రాంతమే భూమి. కానీ ఈ పాపం పోయి నిజమైనటువంటి సంతోషం, బాధ లేని, లేకపోతే మరణం లేని ఒక జీవితం గురించి క్రొత్త భూమిని దేవుడు సృష్టిస్తున్నాడు అన్నది మనకు అర్థం అవ్వచ్చు. కానీ క్రొత్త ఆకాశం దేనికి అంటే, ఆకాశంలో కూడా మనం చూస్తున్నప్పుడు అక్కడ కూడా ఈవిల్, లేకపోతే డిజొబీడియన్స్ అంటే అవిధేయత అన్నది మనం చూడొచ్చు. మానవుడు సృష్టింపబడక ముందే సైతాను, లేకపోతే లూసిఫర్ దేవునికి అవిధేయత చూపించినట్లు. సో కాబట్టి ఆ యొక్క అనేక మంది అవిధేయత చూపించినటువంటి అవిధేయులైనటువంటి దేవదూతలు ఉన్నారు పైన మనం చూస్తే. వాళ్ళకు కూడా అంతమైపోతుంది. ఇక మీదట ఇటువంటి చెడు, లేకపోతే ఈవిల్ అన్నది, పాపం అన్నది లేని ఒక ప్రపంచాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. నూతన ఆకాశం, నూతన భూమిని దేవుడు కలుగు చేస్తాడు. మొదటి ఆకాశం, మొదటి భూమి గతించిపోయాను. సముద్రం లేదు ఇక. ప్రకటన గ్రంథంలో చూస్తున్నప్పుడు సముద్రం అంటే విభజించేదిగా, సపరేట్ చేసేదిగా మనకు కనిపిస్తుంది. అంటే దేవుణ్ణి, మనల్ని సపరేట్ చేసేదిలాగా సముద్రాన్ని ఒక అలంకారప్రాయంగా దేవుడు చూపించాడు ప్రకటన గ్రంథంలో మనం అర్థం చేసుకుంటే. ఎందుకంటే ఆ సముద్రంలో నుంచే పెద్ద పెద్ద బీస్ట్లు, లేకపోతే పెద్ద మృగాలు వచ్చి లోకాన్ని అంతటినీ చాలా ఇంకా భయంకరంగా పాపంలోకి దించేసి దేవునికి దూరం చేసినటువంటి మృగాలు ఆ సముద్రంలో నుంచి వచ్చినట్లు మనం గమనించవచ్చు. అంటే ఆ పాపపు తలంపులు, పాపపు ఆలోచనల్లో నుంచి కలిగినవి కాబట్టి సముద్రం దానికి సాదృశ్యంగా ఉంది. సో అటువంటి సముద్రం ఇక మీదట లేదు. అంటే పాపం, లేకపోతే మరణము, లేకపోతే బాధ, ఇవన్నీ కూడా ఇక మీదట మనకు కనిపించం అన్నది మనం ఈ యొక్క మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. పరలోకంలో నుంచి ఒక అంటే యేసు ప్రభు వారి, అంటే సంఘం ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో, ఎవరైతే యేసు ప్రభు వారి చేత రక్షింపబడ్డారో, ఎవరైతే విశ్వాసులుగా ఉంటున్నారో, వాళ్ళ జీవితం దేవునితో గడిపి లోకంలో ఉంటున్నప్పుడు యేసు ప్రభు వారి మార్గంలో ప్రయాణం చేస్తూ దాన్ని నమ్ముకుంటూ విశ్వాసం మీద ఆధారపడి బ్రతికారో, ఎవరైతే ఆ విధమైన క్రైస్తవులు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా అనేక మంది ఉంటారన్నది ప్రకటన గ్రంథంలోనే మనం చూడొచ్చు. చూడండి, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషల మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడిన వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను
నిలువబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. ఇది రక్షణ యొక్క ముగింపు, రక్షణ ప్రణాళిక, విమోచన ప్రణాళిక, ఆ యొక్క రిడెంప్షన్ ప్లాన్ యొక్క ముగింపు అక్కడ మనం గమనించవచ్చు. అంటే అంతమంది రక్షింపబడిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క నూతన యెరూషలేములో, ఆ పట్టణంలో దేవునితో నిత్యం గడిపే ఆ యొక్క పరలోకంలో వాళ్ళు ఉంటారన్నది మనం అర్థం చేసుకోవాలి. చూడండి, అదే 21వ అధ్యాయంలో 15వ వచనం చదువుతున్నాను చూడండి. ఆ పట్టణమును దాని గుమ్మములను ప్రాకారమును కొలుచుటకై నాతో మాట్లాడు వాని యొద్ద బంగారపు కొలకర్రయుండెను. ఆ పట్టణపు చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలకర్రతో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానంగానున్నది. 750 కోసులంటే 1400 మైళ్ళు అంట. సో పట్టణం చూస్తే దాని పొడవు వెడల్పు 1400 మైళ్ళు. వెళ్తా ఉంటే వస్తుంది పెద్ద పట్టణం. అందులో ఈ విశ్వాసులందరూ ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకున్నారో, రక్షణ పొందారో వాళ్ళందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అక్కడ యేసు ప్రభువారి వెలుగు. అక్కడ సపరేట్గా ఒక టెంపుల్ లేదు. ఎందుకంటే ఆ ప్లేసే హోలీ ప్లేస్, దేవుని సన్నిధి. అంటే యెరూషలేములో ఉన్న ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి సొలొమోను కట్టించినటువంటి దేవాలయంలో ఉన్నటువంటి హోలీ ప్లేస్ ఎలాగైతే దాని వెడల్పు పొడుగు ఎత్తు సమానంగా ఉన్నాయో, అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే యెరూషలేము పట్టణం, నూతన యెరూషలేము పట్టణం పొడుగు వెడల్పు అన్నీ సమానంగా ఉన్నాయి. ఎత్తు సమానంగా, అంటే ఒక క్యూబ్ లాగా ఉంది. దేవుని అద్భుతమైనటువంటి ఒక న్యూ క్రియేషన్ దేవుడు చేస్తా ఉన్నాడు. మానవ జీవితంలో యేసు ప్రభు వారిని నమ్ముకోవడమే నూతన జీవితం. యేసు ప్రభు వారి మీద ఆధారపడి జీవించే జీవితమే నూతన జీవితం. అది అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉంటున్నప్పుడే వీళ్ళంతా ఎవరైతే రక్షణ మార్గంలో ఉన్నారో, రక్షణ సంపూర్ణమైందో వాళ్ళందరూ కూడా ఈ లోకంలో ఉంటున్నప్పుడే దేవుని అధికారం కింద బ్రతికారు, దేవుని మార్గంలో నడిచారు, దేవుడే సత్యం అని నమ్మారు. యేసు ప్రభు వారు చూపించినటువంటి ఆ సత్య మార్గం, ఆయన జీవించి చూపించినటువంటి ఆ జీవితాన్ని జీవించారు. కాబట్టి ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణంలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. దేవుడు సంపూర్ణంగా వాళ్ళతో గడుపుతాడు, వాళ్ళకి దేవుడై ఉంటాడు. వీళ్ళందరూ కూడా ఆ యొక్క దేవుడు వాళ్ళందరినీ ఆ యొక్క పట్టణంలో పరిపాలించే వాళ్ళుగా ఉంటారు. వాళ్ళకి ఒక స్థిరమైన నివాసాలు ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ఆ పట్టణంలో వాళ్ళకి దేవుడు కల్పించే పని ఉంది, దేవుని సన్నిధి ఉంది. అంటే ఏదైతే ఆదాము కోల్పోయాడో, ఏదైతే ఆదాము ఏదైనా తోటలో ఉన్నప్పుడు అనుభవించినటువంటి ఆ యొక్క దేవుని సన్నిధి, ఆ యొక్క దేవుడి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ గృహము, లేకపోతే ఆ ఏదైనా తోట, వాళ్ళతో దేవుడు రోజు మాట్లాడే విధానం, వాళ్ళు ఈ తోటని కాపాడే తోటని కాచే విధానం, ఇవన్నీ కోల్పోయారు కానీ పాపం వలన. కానీ ఇవన్నీ యేసు ప్రభు వారి ద్వారా మళ్ళా పొందుకొని వాళ్ళు ఆ పట్టణంలో ఇవన్నీ మరలా అనుభవించే అవకాశం ఉంది. కోల్పోయింది మళ్ళీ పొందుకుంటున్నారు. మనం కూడా నేర్చుకోవలసిన గొప్ప పాఠం, ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవలసిన పాఠం అలాగా మనం గమనిస్తాం. చూడండి 21వ వచనంలో 22వ వచనం, 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 22. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు. సర్వాధికారైన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. దేవుడే అక్కడ దేవాలయంగా
అక్కడ ఉంటున్నాడు. అంటే సెపరేట్‌గా ఒక టెంపుల్ అవసరం లేదు. ఒక హోలీ ప్లేస్ అవసరం లేదు. లేకపోతే ఇవన్నీ క క అంటే ప్లేసే మోస్ట్ హోలీ ప్లేస్ లాగా ఉంది. ఎందుకంటే అక్కడ పాపానికి తావు లేదు. అవిధేయతకి తావు లేదు. మరణానికి తావు లేదు. వేదనకి, షోధ క్షోభకి, ఆ యొక్క వాటికి, దుఃఖానికి, వాటికి తావు లేని ఆ శాంతి సమాధానాలు సంపూర్ణంగా అనుభవించే ఒక ప్లేస్‌గా మనం గమనించొచ్చు. అటువంటిది ఈ లోకంలో ఉంటున్నప్పుడే మనం అనుభవించే అవకాశం ఉంది. దేవుని అధికారానికి లోబడుతున్నప్పుడు. ఆ తర్వాత పెర్మనెంట్‌గా ఈ ప్లేస్‌లోకి ఒకసారి దేవుడు మనల్ని సంపూర్ణంగా విమోచించి మనల్ని తీసుకెళ్తాడు. సో, కాబట్టి ఈ ఉదయ కాలంలో మనం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠం ఏంటంటే, మనం అటువంటి గొప్ప జీవితాన్ని కోసం, ఆ జీవితం కోసం, అక్కడ ఉండడం కోసం మనం బ్రతకాల్సిన అవసరం ఉంది. దేవుని అధికారానికి ఇప్పుడే లోబడాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క దేవుని సన్నిధిని ఇప్పుడే అనుభవించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే దేవుని సన్నిధిని కోల్పోకుండా పాపానికి, శరీరాశలకి, లోకాశలకి, జీవపు డంబానికి లోబడకుండా బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు కాబట్టి ఆ విధమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తూ దేవునికి లోబడుతూ ఉంటే సంపూర్ణంగా దేవుడు మనల్ని విమోచించి ఇటువంటి గొప్ప పట్టణంలో, అటువంటి పరలోక రాజ్యంలో మనల్ని దేవునితో పాటు ఉంచాలని ఇష్టపడతా ఉన్నాడు. చూడండి, ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం అర్థం చేసుకోవాలి. 22వ అధ్యాయంలో చూస్తే మొదటి వచనం చూడండి. మరియు స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమునొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఎలాగైతే ఏదైనా తోటలో ఆ యొక్క నదులున్నాయో, నది ప్రవాహం ఉందో, ఆ యొక్క చెట్లన్నీ చక్కగా పుష్కలంగా వాటికి పోషకాలు అందటానికి ఆ నదులు ఉపయోగపడుతున్నాయి. అలాగే పట్టణంలో కూడా మంచి నది ఉంది, మనం గమనించవచ్చు. ఆ నది వలన చూడండి, ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చూడండి, ఎటువంటి ఈ రోగం లేని ఒక జీవితాన్ని అక్కడ సూచిస్తా ఉన్నారు. అంటే అక్కడ ఏదైనా ఒకవేళ అయినా సరే స్వస్థత చేకూర్చే ఆ యొక్క జీవ వృక్షం ఉంది. నెలకి పండ్లు వస్తాయి. ఆ పండ్లు తింటే స్వస్థత జరుగుతుంది వాళ్ళందరికీ కూడా. చూడండి, అంటే వాళ్ళకి రోగాలు వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే నెలకి కాపు వస్తే ఇంకా ఆ వృక్ష ఫలాలు అందరూ తింటుంటే ఇంకెక్కడ చూడండి అటువంటి గొప్ప జీవితం ఆ పట్టణంలో మనం గమనించవచ్చు. జీవవృక్ష ఫలం ఉంది. అంటే ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది. జీవవృక్షం ఆ ఏదైనా తోటలో కూడా ఉంది. కాకపోతే ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి చెడ్డలు తెలియచేసే ఆ వృక్షం ఇక్కడ లేదు. ఇక మీదట మనం గర్వంతో నింపబడే అవకాశం లేకపోతే మనం అవిధేయత చూపించే అవకాశం లేకుండా దేవుడు సంపూర్ణమైనటువంటి రక్షణ, విమోచన దయచేస్తున్నాడు. ఇక్కడ శోధన లేదు, లేకపోతే ఇరుకులు, ఇబ్బందులు, ఈ లోకంలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, మనకు మనమే నష్టం చేసుకునేటటువంటి ఒక శరీరం, లేకపోతే అటువంటి బుద్ధి ఇక మీదట లేకుండా సంపూర్ణమైనటువంటి ఒక పరిశుద్ధమైనటువంటి ప్లేసు. మీరు చూడండి, దేవుని పరిశుద్ధత అంటే, హోలీ అంటే ఏదో ప్లేసు, హోలీ ప్లేస్ అని మనం, లేకపోతే పర్ఫెక్ట్ ప్లేస్ అని మనం చెప్తా ఉంటాం. కానీ మనం అంటే మానవులు ఉద్దేశించి అవి మాట్లాడిన భాష కాదు. అంటే ఆ పరిశుద్ధత అనేది దేవుడికి మాత్రమే చెందుతుంది. పరలోకంలో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క దేవదూతలు వాళ్ళు కూడా పాపం తెలియనిటువంటి వాళ్ళుగానే మనం గమనించవచ్చు. కానీ
ఆ దేవదూతలు కూడా దేవుని పరిశుద్ధతను చూడలేని పరిస్థితుల్లో దేవదూతలు ఉంటున్నారు. అంటే మనకు అర్థం చేయాలంటే ఆహ్, దేవుని యొక్క సన్నిధిలో ఆ మహాపరిశుద్ధత దొరుకుతుంది. అంటే దాని వలన మనం పరిశుద్ధమైన జీవితం జీవించే అవకాశం ఉంది. అటువంటి దేవుని సన్నిధి ఈ లోకంలో ఉండగా మనకు కావాలని మనం కోరుకోవాలి. నూతన నిబంధనలో మనం అర్థం చేసుకుంటే యేసు ప్రభువారి మరణ పునరుద్ధానాలను బట్టి ఆ యొక్క యేసు ప్రభువారు మరణించినప్పుడు ఆ యొక్క ఆలయంలో తెర చినిగిపోయింది. అంటే పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్య పెద్ద తెర ఉండేది. ఆ తెర చినిగిపోయింది. అంటే మహాపరిశుద్ధ స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలోకి మనిషి ఎంటర్ అయ్యే అవకాశం ఉంది. యేసు ప్రభువారిని బట్టి అది జరుగుతుంది. అంటే దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు, యేసు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి మనం జీవిస్తున్నప్పుడు, ఆ విశ్వాసం ఇంకా బలపడినప్పుడు, దేవుడు ఇంకా మనల్ని దగ్గరైనప్పుడు, ఆ రక్షణ కార్యం మన జీవితాల్లో రక్షణ కార్యం మొదలవుతుంది. రక్షణ కార్యం కొనసాగుతుంది. రక్షణానందంలో కొనసాగుతూ రక్షణ ముగింపు అంటే ఈ యొక్క సమయం చూడండి, ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా సంపూర్ణంగా రక్షణ పొందిన వాళ్ళు అని మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా దేవుని నమ్ముకుంటున్నప్పుడు, విశ్వాసంలో ఎదుగుతున్నప్పుడు, రక్షణానందంలో కొనసాగుతున్నప్పుడు ఆ యొక్క పట్టణంలో ఉండే అవకాశం మనందరికీ ఉంది. కానీ మనం ఇప్పటి నుంచే దేవుని మీద ఆధారపడాలి. ఈ లోకం శరీరం మీద కాకుండా, లోకాశలు, జీవపు డంబాలు వీటి మీద కాకుండా మనిషి మళ్ళీ కోల్పోయినటువంటి ఆ పరదైస్‌ని, ఆ కోల్పోయినటువంటి ఆ యొక్క శాంతి సమాధానాలు, పరిశుద్ధమైన జీవితం, దేవుని సన్నిధిని మరలా పొందుకోవచ్చు. దేవుడు మనకిచ్చే ప్లేసు, దేవుడు మనకిచ్చే పని, దేవునితో నిత్యం గడిపే అవకాశం, మహాపరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని సన్నిధిని మనం కోల్పోయాము. మరలా గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా మనం విశ్వాసం మీద ఆధారపడి బ్రతుకుతున్నప్పుడు, మనం ఇంకా కూడా దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు, అలాగే దేవుని యొక్క సన్నిధిని అనుభవించే అవకాశం ఈ లోకంలో కూడా మనకుంది. ఇటువంటి గొప్ప ప్రణాళికలో మనందరం ఉండాలని, ఇటువంటి మనం కోల్పోయినటువంటి ఆదాము స్వభావం ద్వారా మనం కోల్పోయినటువంటి మనం ఆ యొక్క ఏదైనా తోటలో చూపించిన అవిధేయత వలన కోల్పోయినటువంటి దేవుని స్థలం, దేవునిచ్చే పని, దేవుని యొక్క సన్నిధిని కోల్పోయాం. మరలా మనం పొందుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం, విశ్వాసం మనందరికీ దయచేయాలని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మాతో మాట్లాడారు ప్రభువా నాయన. ఇంకా ఈ అధ్యాయాలన్నీ ధ్యానం చేయడానికి, చదువుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకా ఎక్కువగా పట్టణం గురించి అర్థం చేసుకొని ఆ పట్టణ పౌరులుగా ఈ లోకంలో ఉంటున్నప్పుడే బ్రతకడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని, జ్ఞానం విశ్వాసంతో నింపమని, విన్న ప్రతి ఒక్కరిని దీవెనలతో ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.